ఈ రోజు బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు అప్డేట్స్ అన్ని తీసుకురావడం జరిగింది. నాకున్న సోర్సెస్ లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అసలు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని ఎట్లా వాళ్ళు హైర్ చేసుకుంటారు, ఆ ఫిల్టరేషన్ ఎట్లా జరుగుతుంది అన్న చెప్పడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ థింగ్ 4 విధాలుగా జరుగుతుంది. ఒకటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, అందులోంచి లాస్ట్ 1 ఇయర్ నుంచి ఎవరైతే బాగా ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు, ఇట్లాంటి మీడియంస్ లో ఎవరైతే బాగా ఫేమస్ అయ్యారో వాళ్ళందరినీ ఎట్లా ఫిల్టర్ చేశారు, ఎవరైతే వస్తున్నారు అన్న చెప్పడం జరుగుతుంది. అట్లాగే స్టార్మాలో వచ్చేటప్పటికి మళ్ళీ ఇస్మార్ట్ జోడీ, దాని తర్వాత టీవీ రిపోర్టర్స్, సింగర్స్, వీళ్ళందరూ ఎట్లా ఎవరెవరు రాబోతున్నారు ఈ మీడియంస్ లోంచి అన్నది కంప్లీట్ గా చెప్పడం జరుగుతుంది. మొట్టమొదటిగా మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కుమారి ఆంటీ. అసలు లాస్ట్ 4-5 months నుంచి సోషల్ మీడియాలో ఇట్లా ఒక వ్యక్తి ఫేమస్ అవడం అన్నది జరగలేదు. అసలు 10 years నుంచి కూడా సోషల్ మీడియా బాగా ఫేస్బుక్, వాట్సాప్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, టిక్ టాక్ కావచ్చు, ఇట్లాంటి మీడియంస్ లో ఎవ్వరు కూడా ఇంత దారుణంగా ఫేమస్ అవ్వలేదు. కుమార్ ఆంటీ ఫేమస్ అయినట్టు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేటప్పటికి లాస్ట్ 2 days బ్యాకే మనకి సోను సూద్ వచ్చి తనకి సాల్వా కప్పడం, తన హోటల్కి వెళ్ళడం జరిగింది. అండ్ తను కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టి మంచి వ్యూవర్షిప్ తో వెళ్తుంది. సో తను ఖచ్చితంగా బిగ్ బాస్ 8 తెలుగుకి రావడం జరుగుతుంది. అట్లాగే బర్లక్క పాలిటిక్స్ లో కావచ్చు, తన సోషల్ మీడియాలో కావచ్చు, చాలా ఇన్ఫ్లుయెన్స్ పర్సనాలిటీ, తను కూడా వస్తుంది. అట్లాగే ఇంకొక కంటెస్టెంట్, స్పెషల్ కంటెస్టెంట్ అని చెప్పాలి, అది ప్రతాప్ టెకిమ్. దీని కోసం చెప్పాలంటే తను చాలా ఒక ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ. తను లాస్ట్ 5 years, ఒక 6-7 years నుంచి కూడా తను ఒక యూట్యూబ్ లో ఒక టెక్ రిలేటెడ్ ఛానల్స్ పెట్టి, టెక్ రిలేటెడ్ కంటెంట్ పెట్టి ఫేమస్ అయ్యాడు. లాస్ట్ 2-3 years నుంచి కూడా తిన ద్వారా బోల్డ్ మంది టెక్ రిలేటెడ్ కంటెంట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్స్ వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ నాకు తెలిసినంత వరకు 90s కిడ్స్ ఇది బాగా తెలుసు. టీవీ తేజ టీవీ అని చెప్పేసి ఒక ఛానల్ ఉండేది. అందులో ప్రతి సండే 9:30కి విశ్వదర్శనం అని చెప్పేసి నాకు తెలిసినంత వరకు అదే ఆ ప్రోగ్రామే. అందులో వరల్డ్ కంటెంట్ అంతా కూడా, అంటే ప్రపంచంలో జరిగే వింతల విశేషాలు జరిగే కంటెంట్ అంతా కూడా అందులో చెప్పడం జరుగుతుంది. అట్లాంటిది ఈయన ప్రతిరోజు కూడా టెక్ రిలేటెడ్ కంటెంట్ వరల్డ్ వైడ్ ఏదైతే జరుగుతుందో అంతా చెప్తున్నాడు. సో ఈ విధంగా తను చాలా పాపులర్ అయ్యాడు. అండ్ తను కొత్తగా జిమ్ పెట్టాడు, 2-3 యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు. తను కూడా రావడం జరుగుతుంది. అండ్ దాంతో పాటుగా బంచిక్ బబ్లు, శ్రీప్రియ అండ్ అన్షు రెడ్డి, వీళ్ళిద్దరు కూడా లాస్ట్ 2 seasons లో కూడా ఒక సీజన్ లో రావాలి. బట్ ఈ సీజన్ లో మాత్రం కన్ఫర్మ్ గా వస్తున్నారు. అండ్ 95% రావడం ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అలాగే వంశీ అండ్ నేత్ర, వీళ్ళిద్దరూ డైవర్స్ అండ్ కపుల్స్. బట్ ఇందులో ఏంటంటే ఒకటి, బిగ్ బాస్ ఛానల్ చాలా ఎంటర్టైన్మెంట్ తో పాటుగా కాంట్రవర్సీ ఉన్న గేమ్ షో. అట్లాంటిది వీళ్ళిద్దరిని కూడా తీసుకురావడం జరుగుతుంది. అట్లాగే ఫిట్నెస్ వెంకట్, ఇతను ముందు సీజన్ లో అంబటి అర్జున్ కి సపోర్ట్ చేయడం జరిగింది. సో స్టేజ్ మీదకి వచ్చిన 50% కంటెస్టెంట్స్ ఎవరైతే సపోర్ట్ చేయడానికి వచ్చారో వాళ్ళు రావడం జరుగుతుంది. ఇతని పేరు మాత్రం చాలా గట్టిగా అనిపిస్తుంది. అట్లాగే డాన్స్ మాస్టర్, ప్రతి సీజన్ లో డాన్స్ మాస్టర్ ఉంటారు. ఈ సీజన్ లో మాత్రం జానీ మాస్టర్ వచ్చే ఛాన్సెస్ 95% ఉంది. అట్లాగే సింగర్స్ కి వచ్చేసేటప్పటికి ఏంటంటే ఫస్ట్ సాకేత్, ఇతను లాస్ట్ 2 seasons లో ఒక సీజన్ ఖచ్చితంగా రావాల్సి ఉండే, బట్ ఈ సీజన్ లో కన్ఫర్మ్ గా వస్తున్నాడు. అండ్ అలాగే తెలుగు ర్యాపర్ సీషోర్, అదే చలికాలమే ఫ్యాన్ ఉండాలి అని చెప్పి ఒక సాంగ్ కూడా చేశాడు. రవితేజ గారి మీద పాట పాడాడు, చాలా ఫేమస్ అయిపోయింది. సో ఆ ఇన్ఫ్లుయెన్సర్ కూడా రావడం జరుగుతుంది. అట్లాగే నెక్స్ట్ ఇస్మార్ట్ జోడీ నుంచి ఈ సీజన్ కి వచ్చేసేటప్పటికి ఏంటంటే కపుల్స్ కూడా రావడం జరుగుతుంది, అంటే హస్బెండ్ అండ్ వైఫ్. లాస్ట్ 3rd season లో ఒకసారి వచ్చారు, మళ్ళీ ఈ సీజన్ కి రిపీట్ అయ్యే ఛాన్సెస్ 95% ఉంది. అట్లాగే చూసుకుంటే మనకు ప్రభాకర్ గారు అండ్ వైఫ్, అట్లాగే అంజలి పవన్, యాదమ్ రాజ్ అండ్ స్టెల్లా రాజ్, అండ్ ఇంద్రనీల్ వర్మ అండ్ వైఫ్. సో వీళ్ళలో ఖచ్చితంగా ఒక పేరు అయితే 95% రావడం ఛాన్స్ ఉంది. అండ్ స్పెషల్ కంటెస్టెంట్ ఒకరు ఉన్నారు, ఆ కంటెస్టెంట్ ఎవరు అన్నది లాస్ట్ లో చెప్తాను నేను.
అట్లాగే టీవీ రిపోర్టర్స్ వచ్చేటప్పటికి వచ్చి జర్నలిస్టులు వచ్చేటప్పటికి టీవీనే టచ్ చూశారు. లాస్ట్ 3 seasons లో ఒక్క సీజన్ ఖచ్చితంగా రావాల్సిన కంటెస్టెంట్, బట్ మిస్ అయ్యారు. ఈ సీజన్ లో వచ్చే ఛాన్స్ 95% ఉంది. అట్లాగే జర్నలిస్ట్ ప్రేమ గారు, అట్లాగే ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన శివ, ఇతను స్టేజ్ మీద కూడా నాగార్జున గారిని అడిగాడు ఈ సీజన్ కి వచ్చే ఛాన్స్ చాలా ఉంది. తిన రాకపోతే మాత్రం తన ఫ్రెండ్ ఐ డ్రీమ్స్ లో ఇంటర్వ్యూ చేసే ఒక యాంకర్ ధనుష్ అని చెప్పి తన పేరు కూడా గట్టిగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఇంకొక కంటెస్టెంట్ ఉన్నాడు, తన పేరు శశి. మా ఛానల్లో ఎవరైతే 2012 నుంచి 2018 మధ్యలో మా మ్యూజిక్ ఎవరైతే చూస్తారో వాళ్ళు బాగా తెలిసిన పేరు. తను మామూలుడు కాదు. ఎందుకే చెప్తున్నానంటే ఇతని షోలో మొత్తం అందరూ అమ్మాయిలు ఫోన్ చేస్తారు. ఎంత టాలెంటెడ్ అంటే చాలా ఇంట్లో మనిషితో మాట్లాడతాడు. నిజంగానే ఒక స్పాంటేనిటీ ఉంటుంది. అండ్ తను మాట్లాడే వొకాబులరీ కావచ్చు, ఎవరిని నొప్పించకుండా చాలా ఒక మంచి గుడ్ నేచర్తో ఉంటాడు. సో అతను వచ్చే ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయి. అట్లాగే స్టార్ మా స్పోర్ట్స్ లో విద్యా విశాఖ అండ్ నందు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఎందుకంటే సెకండ్ సీజన్ లో వాళ్ళ వైఫ్ సింగర్ గీతా మాధవి గారు వచ్చారు. సో తను నెక్స్ట్ సీజన్ లో 4-5 seasons లో ఏదో సీజన్ లో రావాల్సి ఉండే, బట్ రాలేదు. ఈ సీజన్ లో గట్టిగా వినిపిస్తున్న పేరు. అట్లాగే హీరోస్ లో వచ్చేటప్పటికి రాజ్ తరుణ్ వచ్చే ఛాన్స్ చాలా 95 నుంచి 99% మధ్యలో ఉంది. ఎందుకంటే బయట చాలా కాంట్రవర్సీ జరుగుతుంది. తను వచ్చే ఛాన్స్, తను ఎవరు, తన మైండ్ సెట్ ఏంటి, తన క్యారెక్టర్ ఏంటి చెప్పుకోవడానికైనా జనాలు చూపించడానికైనా సరే ఒక ఛాన్స్ బిగ్ బాస్ షో, అట్లాంటిది వచ్చే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో అట్లాగే అశ్విన్, మా ఓంకార్ గారు వాళ్ళ బ్రదర్, తను కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అట్లాగే యాక్టర్స్ లో వచ్చేసేటప్పటికి లయ గారు, రాశి గారు అండ్ యమున గారు పాత సీరియల్ యాక్టర్. అండ్ అన్నిటికన్నా ఏంటంటే లాస్ట్ 2 seasons లో షకీలా గారు ప్లేస్ లో ఇంకొక కంటెస్టెంట్ రావాల్సి ఉండే, అది కోవే సరళ గారు. ఆవిడ రాలేదు. బట్ ఈ సీజన్ లో వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. అట్లాగే జబర్దస్త్ నుంచి చమ్మక్ చంద్ర, బుల్లెట్ భాస్కర్, అట్లాగే ఆర్పి పేరు మాత్రం 95% వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. బుల్లెట్ భాస్కర్ మాత్రం చెప్పలేం. కానీ విష్ణుప్రియ, రీతు చౌదరి ఇట్లాంటి కంటెస్టెంట్స్ పేర్లు మాత్రం 95% వినిపిస్తున్నాయి. బట్ లాస్ట్ వరకు ఎవరు వస్తారని తెలియదు. బట్ ఆర్పి పేరు మాత్రం గట్టిగా వినిపిస్తుంది. అట్లాగే లాస్ట్ ఇందాక మాట్లాడుకుంది స్పెషల్ కంటెస్టెంట్స్, ఒకటి రియాజ్, నెక్స్ట్ నరేష్. ఈ స్పెషల్ కంటెస్టెంట్స్ ఏంటంటే బాలీవుడ్ లో వచ్చిన, హిందీలో వచ్చిన బిగ్ బాస్ షోలో కూడా ఇట్లాంటి స్పెషల్ కంటెస్టెంట్ తీసుకున్నారు. ఒక్కసారి స్పెషల్ కంటెస్టెంట్ తీసుకుంటే పెద్ద సెలబ్రిటీస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆటోమేటిక్ గా నరేష్ అనగానే ఒక సపరేట్ లుక్ వెళ్ళిపోతుంది, ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ చూస్తారు. వాళ్ళతో పాటుకి ఈక్వల్ గా ఉండడానికి పెద్ద స్టార్ ని తీసుకొస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ముందు సీజన్ కి వచ్చేటప్పటికి పల్లవి ప్రశాంత్ వచ్చాడు. సో ఆటోమేటిక్ గా ప్యారలర్ గా మన శివాజీ గారిని, షకీలా గారిని హైర్ చేసుకున్నారు. సో ఇట్లాంటి కంటెస్టెంట్ బ్యాలెన్స్ చేయడానికి చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక మన రిపోర్టర్ లోనే, జర్నలిస్ట్ లోనే ఇంకొక స్పెషల్ కంటెస్టెంట్ ఎవరంటే సంతోష్ సురేష్, జర్నలిస్ట్. TFI లో ఇతనికి చాలా మంచి పేరు అనాలో చెడ్డ పేరు అనాలో తెలియదు, కానీ గట్టిగా వినిపించే పేరు ఉంది. ఎందుకంటే మెడిటేషన్ చేసే వాళ్ళు కూడా ఇరిటేషన్ తెప్పించేస్తాడు ఇతను క్వశ్చన్స్ తో. సో అతని పేరు చాలా గట్టిగా అనిపిస్తుంది. 95% రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అట్లాగే కపుల్స్ లో వచ్చేటప్పటికి సునీత అండ్ రామ్, సింగర్ సునీత గారు వాళ్ళ హస్బెండ్, అండ్ రీసెంట్ గా 6 months 1 year బ్యాక్ మ్యారేజ్ అయింది. సో వాళ్ళు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. లేకపోతే ఇంకొక స్పెషల్ కంటెస్టెంట్స్ వచ్చేటప్పటికి మదర్ అండ్ డాటర్, ఎవరంటే సురేఖ వాణి గారు అండ్ సుప్రీత వాళ్ళ డాటర్. వీళ్ళిద్దరు కంటెస్టెంట్స్ లో దింపాలనుకుంటే వీళ్ళిద్దరు రావచ్చు, లేకపోతే సింగిల్ కంటెస్టెంట్స్ కింద రావచ్చు. ఎందుకంటే శ్రీ సత్యని లాస్ట్ టైం సుప్రీత సపోర్ట్ చేసింది. సో ఈ విధంగా ఈ కంటెస్టెంట్స్ 95% కన్ఫర్మ్. బట్ థింగ్ ఏంటంటే 99.9% జబర్దస్త్ నుంచి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉన్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నరేష్ కావచ్చు, రియాజ్ కావచ్చు, వాళ్ళ బాండ్ని అక్కడ బ్రేక్ చేసి కొంత అమౌంట్ కట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంకొక ఇక్కడ అమౌంట్ కట్టి లోపలికి రావడం జరుగుతుంది. సో ఇంత రిస్క్ తీసుకుని
రావాలా వద్దా అన్న డైలమాలో ఉంటే కనుక వాళ్ళు డ్రాప్ అవుతారు. లేకపోతే వీళ్ళిద్దరిలో మాత్రం ఒక కంటెస్టెంట్ మాత్రం క్రేజీగా ఉంటుంది వస్తే మాత్రం. అండ్ హోస్ట్ వచ్చేటప్పటికి లాస్ట్ 5 సీజన్స్ కూడా ఎంత పెద్ద హిట్టో తెలుసు. సో ఈసారి హోస్ట్ మాత్రం బాలయ్య బాబు గారు చేస్తున్నారు. బాలయ్య బాబు గారికి అప్రోచ్ అయ్యారు. బట్ ఎందుకు అప్రోచ్ అయ్యారంటే అన్స్టాపబుల్ షో అన్నది చాలా బిగ్గెస్ట్ హిట్. సో దానికోసం ఈ ఇయర్ సీజన్ మాత్రం కొంచెం డిఫరెంట్ గా చేద్దాం చూసారు. అసలు బాలయ్య బాబు గారు చేస్తే ఆయన కోపం తెలిసిందే. ఏమన్నా చిన్నది వచ్చిందంటే ఏమరా రమ్మంటావా నన్ను అని చెప్పి లోపలికి వెళ్ళి కుడిమిసిన కుమ్మేస్తాడు, సింగిల్ వేస్తాడు. ఎందుకంటే బాలయ్య బాబు ఒక కాక్టైల్ అంటాడు. సో ఓ పక్కన పాలిటిక్స్ కావచ్చు, ఒక పక్కన మూవీస్ కావచ్చు ఉండడం వల్ల ఈ సీజన్ అన్నది ఆయన చేయట్లేదు. అండ్ ఈ సీజన్ వచ్చేటప్పటికి పర్టికులర్ గా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళింది. ఎందుకంటే లాస్ట్ నాగార్జున గారు చేసిన షోస్ ఏదైతే ఉందో, మీలో ఎవరు కోటేశ్వర్ సక్సెస్ఫుల్ గా రన్ అయిన షో ఏదైతే ఉందో అది చిరంజీవి గారే చేశారు. సో ఈ షో కూడా ఆయనే చేస్తారని చాలా రూమర్స్ వచ్చాయి. బట్ అన్ని రూమర్సే, ఆయన చేయట్లేదు. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఎవరు చేస్తున్నారు అంటే అది నాగార్జున గారే చేస్తున్నారు. సక్సెస్ఫుల్ గా 5 to 8 సీజన్స్ ఇప్పుడైతే ఏదైతే సీజన్స్ వచ్చాయో అన్ని ది బెస్ట్ లెవెల్లో టీఆర్పీ లెవెల్ హైగా ఉండడం కారణం ఆయన మెథడ్ లో ఆయన చేసుకుంటూ వెళ్ళడం. ఒక స్వాగ్ ఉంటుంది, ఆయన ఇంటెలిజెన్స్ తో ఆయన మాట్లాడే విధానం కావచ్చు, కంటెస్టెంట్స్ తో ఫర్ ఎగ్జాంపుల్ తప్పు చేసినా సరే ఆయన తిడుతూనే మళ్ళీ మోటివేట్ చేయడం, ఇట్లాంటి. యాక్చువల్ గా తెలుగులో సీజన్స్ అన్ని చూసుకుంటే ఫస్ట్ సీజన్ తారకాన్ చేశాడు. సో ఎన్టీఆర్ అన్న చేసింది నెక్స్ట్ లెవెల్ బ్లాక్ బస్టర్ హిట్. దాని తర్వాత సీజన్ 2 కూడా చాలా హిట్, కానీ హోస్ట్ ఏమో ఫ్లాప్. సో దాని తర్వాత సీజన్ 3 నుంచి కూడా ఇప్పటి వరకు సీజన్ 7 వరకు ఆయన ది బెస్ట్ లెవెల్ టీఆర్పీ లెవెల్లో ఉందంటే అది నాగార్జున గారి వల్లే. బికాస్ ఆయన స్వాగ్ కానీ ఆయన యాటిట్యూడ్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సీజన్ 6 డిజాస్టర్, కానీ సీజన్ 7 నెక్స్ట్ లెవెల్కి అన్నిటి లెవెల్లో అన్ని టీఆర్పీ లెవెల్ హైగా ఉండడం కారణం ఆయన. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సీజన్ 7లో మనకి పల్లవి ప్రశాంత్, శివాజీ గారు ఉన్నారు. సో వాళ్ళిద్దరూ ఈక్వల్ గా ఆడడం, ఆయన ఒక్కొక్కసారి శివాజీ గారు ఆయన ఎదిరించి మాట్లాడడం కావచ్చు, ఆయన స్ట్రైట్ గా మాట్లాడడం కావచ్చు, ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో కూడా ఆయన నాగార్జున గారు హ్యాండిల్ చేసిన విధానం మాత్రం నెక్స్ట్ లెవెల్. చూసే ఆడియన్స్ కి నిజంగా ఒక హై ఇచ్చిన షో అది. సాటర్డే సండే వచ్చిన ఎపిసోడ్స్ కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ సీజన్ కూడా ఆయన హోస్ట్ చేస్తున్నాడు. సో సీజన్ 8 అన్నది సెప్టెంబర్ నెలలో స్టార్ట్ అవుతుంది గ్రాండ్ గా. సో ఐ విష్ సీజన్ 8 కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని. అండ్ బజ్ బిగ్ బాస్ బజ్ ఎవరు హోస్ట్ చేస్తున్నారు? ఫస్ట్ థింగ్ దామిని గారు చేస్తారని, సింగర్ దామిని గారు చేస్తారు అనుకున్నారు. బట్ ఆయన ప్లేస్ లో శివాజీ గారు చేస్తున్నారు. సో ఇంకో కాంబినేషన్ కూడా అనుకున్నారు, శివాజీ గారు అండ్ పల్లవి ప్రశాంత్, అబ్బాయి బాబాయ్ కైండ్ ఆఫ్ మెథడ్ లో ఏదైనా చేస్తారు అన్నారు. బట్ ఇవన్నీ కూడా ప్రైమరీ స్టేజ్ లోనే ఉన్నాయి. బట్ లాస్ట్ వరకు 90% నుంచి 100% రావడానికి ఈ 10 రోజుల్లో చాలా చేంజెస్ జరగచ్చు. సో ఇంకా అప్డేట్స్ ఏది వచ్చినా సరే మన ఛానల్లో తప్పకుండా మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ బిగ్ బాస్ షో అప్డేట్సే కాదు, మూవీ అప్డేట్సే కాదు, ఫిట్నెస్సే కాదు, ట్రావెల్ వ్లాగ్సే కాదు, కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ అన్నది మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. మన బ్యాక్ బెంచ్ మెలోడీ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. సో మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నాకు ఇక్కడ మోటివేషన్ వస్తుంది, ఎందుకంటే నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ ప్రశాంత్.